దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పరిశుద్ధ నామమున అందరికి వందనాలండి. మరొకసారి మీకు వందనాలు. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆహ్, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కొన్ని రోజుల నుంచి. అదే పత్రిక ఈరోజు కూడా ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో రాత్రికాలం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ సంఘంతో మాట్లాడుతూ 11వ అధ్యాయంలో మొదటి వచనం చదవమ్మా. 11వ అధ్యాయం మొదటి వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలమ్మా. చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడి రక్షించి మరి ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈ నెలలో ఈ మొదటి వారంలో మీ సన్నిధిలో చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. జరిగిన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. అలాగే నాయన పరిశుద్ధ ఈ సమయంలో ప్రభా మీ వాక్యం ధ్యానించుకోబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మాతో మీరు మాట్లాడి మా హృదయాలు బలపరచండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అందరిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యముతో అందరిని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా నిశ్చితమైతే ఇప్పుడైనా రావడానికి మీ సహాయం ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు. రాత్రి కొన్ని విషయాలు ఈ వచనంలో కొన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు కూడా కొన్ని మాటలు అదే వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అయితే అక్కడ మాట్లాడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు దేవుణ్ణి పోలి నడుచుకోవటం లేదు కాబట్టి, కొరింథీ సంఘంలో ఉన్న ఆ సంఘస్థులు దేవుని పోలి నడుచుకోవటం లేదు కాబట్టి, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. లేకపోతే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు చెబుతున్నాడంటే, వాళ్ళు దేవుని ప్రకారం నడుచుకోవటం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బలారాధనలో చెప్పుకున్నాం, కొన్ని మాటలు చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఐక్యత లేకుండా ఎవరికి వారే ఉంటూ, అలాగే జీవిస్తున్న పరిస్థితుల్లో ఆత్మీయత లేకుండా ఆత్మీయత పోగొట్టుకుంటూ విగ్రహారాధికులుగా ఉంటూ ఆ సంఘంలో రకరకాల పాపాలు తెచ్చిపెడుతూ సంఘంలో ఈ విధంగా గలిబిలిగా కొరింథీ సంఘం ఉంది. అందువల్ల ఆ సంఘంతో మాట్లాడుతూ క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని విషయాలు రాత్రి ఏం మాట్లాడుకున్నామంటే కొన్ని మాటలు మీతో మాట్లాడుతాను. ఏమంటే రాత్రి ఏం మాట్లాడుకున్నామంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. అక్కడ ఏం చదువుకున్నామంటే మరలా చదవమా, వాక్యం చదవమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ సంఘంతో మాట్లాడుతుంటున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంటే, ఆయన లోకానికి దిగి వచ్చేటప్పుడు ఒక దాసుడుగా దిగి వచ్చాడంట. తండ్రితో సమానంగా ఉండాల్సిన అర్హత వద్దు, నాకు అది కాదు అనుకొని అది వదిలించుకొని అది నాకు వద్దు అని ఈ లోకానికి మన కోసం దిగి వచ్చాడు. ఇంకా ఎలా దిగి వచ్చాడంటే, ఆయన విధేయత కలిగి తన ప్రాణాన్ని మన కోసం అప్పగించేంతగా, తన ప్రాణాన్ని మన కోసం అర్పించేంతగా విధేయత కలిగి లోకానికి దిగి వచ్చాడు. ఒక దాసుడు దిగి వచ్చాడు. విడిచిపెట్టి దిగి వచ్చాడు. రాత్రి ఏం చెప్పుకున్నామంటే, ఈ లోకానికి విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కొన్ని విడిచిపెట్టి లోకానికి యేసు ప్రభు వచ్చాడు.
తండ్రితో ఉండాల్సిన దేవుడు, లేకపోతే సింహాసనం మీద కూర్చొని ఎల్లప్పుడూ ఆరాధించబడాల్సిన దేవుడు, అవన్నీ విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు మాట్లాడుకుంటూ ఆ కొరింథీయుల ఆ సంఘానికి రాసిన ఆ పౌలు గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఆయన కూడా ఏమి విడిచిపెట్టాడో, ఆస్తి అంతా నాకు వద్దనుకున్నాడు యేసుప్రభు కొరకు, నాకు దేవుడే కావాలి, ఈ ఆస్తి అన్నీ నాకు అవసరం లేదని వాటిని తృణీకరించాడు అపోస్తలుడు పౌలు. అలాగే ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నాం, ఎలీషా ప్రవక్త గురించి చెప్పుకున్నాం రాత్రి. ఎలీషా ప్రవక్త కూడా కుటుంబాన్ని విడిచిపెట్టేసాడు, భార్య బిడ్డలు విడిచిపెట్టేసాడు, బంధువులు విడిచిపెట్టేసాడు, అన్ని విడిచిపెట్టి ఏలియాని వెంబడించి నాకు దేవుడు కావాలి, దేవుడు తప్ప నాకు మరొకటి అవసరం లేదు అని సమస్తం విడిచిపెట్టాడు. అలాగే పేతురు గురించి మాట్లాడుకున్నాం. పేతురు కూడా అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నువ్వు వెంబడించాం కదా అని అంటాడు. అంటే సమస్తం విడిచిపెట్టి దేవుడిని వెంబడించిన వారిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే యేసు ప్రభు కూడా సమస్తం విడిచిపెట్టి రిక్తునిగా ఏమీ లేనివాడిగా ఈ లోకానికి ఏదో ఒక దరిద్రం కలిగిన తక్కువ గల కుటుంబంలో ఒక కార్పెంటర్ పని చేసుకునే యోసేపు కుటుంబంలోకి ఆయన దిగువచ్చి ఏదో రాజుల గృహంలో పుట్టలేదు కానీ ఒక లేనివాడిగా ఆ గృహంలో పుట్టి సరిగా తినటానికి లేని, లేకపోతే కట్టుకోవడానికి లేని, బట్టలు కట్టుకోవడానికి లేని అంత దరిద్రత కలిగిన కుటుంబంలో పుట్టాడు. అంటే ఇవన్నీ ఎందుకు అలా ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఇవన్నీ కూడా మన కోసమే. అంటే పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇవన్నీ మీకోసం ఆయన దిగి వచ్చింది. కాబట్టి క్రీస్తు యేసు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి మనస్సు మీరు కలిగి ఉండండి. దాసునిగా ఉన్నాడు, దాసునిగా మీరు ఉండండి. ఆయన విధేయత కలిగి ఉన్నాడు, విధేయత కలిగిన వారుగా మీరు ఉండండి. ఆయన ప్రజల కోసం ప్రాణం అర్పించేవాడిగా ఉన్నాడు. ఇలా మీ నశించిపోతున్న వారి కోసం ప్రాణం అర్పించేవారుగా మీరు ఉండండి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంటే ఆయన సొంత పని విడిచిపెట్టేసి వేరే వాళ్ళ పని చూడటానికి అన్నట్టుగా మన కోసం మన పని చూడటానికి, మనకు రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం కూడా మన సొంత పనిలో నిమగ్నం అయిపోకుండా దేవుని పనిలో నిమగ్నం అయ్యే వారిగా ఉండండి మీరు కూడా అని పౌలు ఇక్కడ మనతో కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే రాత్రి మాట్లాడుకున్న కొన్ని మాటలు విన్నాం. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడవచ్చు. అది ఆ రాత్రి అప్లోడ్ చేసాము, అది మీరు యూట్యూబ్లో చూడవచ్చు. కొంతమందికి యూట్యూబ్ చూడటం లేదు, మన వాళ్ళు చూడటం లేదు. చూడండి, మీరు ఏదో చూస్తారు, నాకు ఏది వీచి వస్తాయని కాదు కానీ చూస్తే కొన్ని మాటలు మీరు రానప్పుడు వస్తే పర్లేదు కానీ రానప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. ప్రభుదాస్.b అని కొడితే వస్తాయి. ప్రభుదాస్ అని కొట్టి .p కొడితే నా ఛానల్ వచ్చింది. కాబట్టి ఇవి చూడండి, తర్వాత అయినా చూసి కొన్ని మాటలు మీరు నేర్చుకోండి. అవసరమైంది తీసుకోండి, అవసరం లేని విడిచిపెట్టేసేయండి. మీకు ఏది అవసరమవుతో తీసుకోండి. కాబట్టి చూడండి, మీరు కూడా రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని ఆత్మీయంగా చాలా విషయాలు రాత్రి ఎంతో దేవుడు ఆత్మను నడిపించి మాట్లాడాడు రాత్రి కాలం. అవన్నీ ఎంతో మేము ఆస్వాదించాము. నేను మాట్లాడుతున్నా, ఆయన నా హృదయంతో మాట్లాడుతున్నాడు, వచ్చిన వారితో కూడా మాట్లాడాడు దేవుడు. కాబట్టి అవన్నీ చూడండి. అయితే అది రాత్రి విడిచిపెట్టకూడని విడిచిపెట్టేసి వచ్చారు అని దాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు ఏమిటంటే ఆయన జీవితాన్ని కూడా, ఆయన శరీరాన్ని కూడా అప్పగించినట్టుగా మనం గమనించినట్టయితే దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి నా కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. చాలా గమనించినట్టు ఇక్కడ దేవుని బిడ్డారా, ఇక్కడ చదివిన మాటలు ఏంటంటే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. నాకున్నది వ్యయపరుస్తాను. నాకున్నది ఏవైతే ఆస్తి ఉందో, లేకపోతే ఇంకేదైతే నాకు కలిగి ఉన్నానో అదంతా మీకోసం వ్యయపరుస్తున్నాను. దేనికోసం వ్యయపరుస్తున్నాను? అపోస్తలుడు పౌలు మనం చెప్పుకున్నట్టయితే పౌలు ఏం పని చేస్తాడు? గుడారాలు కుట్టుకునే పని చేస్తాడు. ఎందుకు పని చేస్తున్నాడో ఆ కొరింథీ సంఘంలోకి వెళ్ళి, లేకపోతే ఎఫెసీ ప్రాంతం వెళ్ళి ఆ గుడారాలు కుట్టుకుంటూ ఆ పని చేసుకుంటూ గుడారాలు అమ్ముకుంటూ ఎందుకు అలా జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు అంటే వాళ్ళ కోసము అక్కడ సంఘంలో బలపడాలి, ఆత్మలు బలపడాలి, అనేక రక్షణ పొందాలి అని దానికోసము నాకు ఏమి సంపాదించుకున్నానో అదంతా మీకోసం వ్యయపరుస్తాను, మీకోసం ఖర్చు పెడతాను. నేను అంత మాత్రం కాకుండా నన్ను నేను వ్యయపరుచుకుంటాను అంటున్నాడు. నన్ను అంటే ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని అన్నీ కూడా నేను వ్యయపరుచుకుంటాను మీకోసము. నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తాను. నా ప్రాణం నాకు అంత ప్రియమైందేం కాదు, నాకు దేవుని కోసము నా ప్రాణాన్ని కూడా వ్యయపరుచుకుంటాను మీకోసం అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు చూస్తున్నా. అంటే ఆయన వ్యయపరుచుకుంటున్నాడు.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మాటన్నీ అపోస్తలుడైన పౌలుకి ఎక్కడి నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా అంటే, క్రీస్తు యేసుని కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. ఇగో నేను క్రీస్తుని పోలి ఉన్నాను కాబట్టి మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అనే మాట ఏమైతే ఉందో, ఈ పౌలు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు ఎలా చనిపోయాడో అలా చనిపోవాలి. క్రీస్తు ఎలా దాసుడుగా ఉన్నాడో అలా దాసుడుగా ఉండాలి. క్రీస్తు ఎలాగ విధేయుడిగా ఉన్నాడో అలాంటి విధేయుడిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన కూడా. నన్ను నేను వేయపరుచుకుంటాను. యేసు వాళ్ళ వేయపరుచుకున్నాడు. ఆయన శరీరం వేయపరుచుకున్నాడు. ఆయన రక్తాన్ని వేయపరుచుకున్నాడు. ఆయన ప్రాణాన్ని వేయపరుచుకున్నాడు యేసు ప్రభు. కాబట్టి నేను కూడా ఈ ఆత్మల కోసం, నశించిపోతున్న బిడ్డల కోసం నన్ను నేను కూడా వేయపరుచుకుంటున్నాను మీకోసం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన సంఘమైన మన కోసం కూడా యేసు ప్రభు ఈ సంఘాన్ని కొనటానికి, ఈ సంఘాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఈరోజు మనం ఇక్కడ చేరి బాప్తిసం పొంది ఇలా కూర్చొని ఉన్నామంటే దేవుడు మన కోసం ఆయన శరీరాన్ని వేయపరుచుకున్నాడు. ఆయన రక్తాన్ని వేయపరుచుకొని ఆ రక్తంతో మనల్ని కొన్నాడు ఆయన. ఆయన కొన్నాడు కాబట్టి మనం ఈ విధంగా ఈ సంఘంలో ఇలా కూర్చొని ఉన్నాం. సంఘం అంటే రక్తంతో కొనబడింది సంఘము. దాంట్లో ఇంక వేరే ఆ మాట లేదు. ఇక సంఘము, దేవుని సంఘము అంటే అది యేసు ప్రభు రక్తంతో కొనబడింది అంటాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొన్నాను అంటాడు. నేను విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని, మీ సొత్తు కాదు. అధ్యాయం కొరింథీ రాసిన మొదటి పత్రికలో అధ్యాయం రాయబడిన మాటే ఉంటుందంట. అక్కడ 19వ వచనము 20వ వచనం చదువుదాం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక 19:22 చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు అంటే మీరు మీ సొత్తు కాదు. సంఘం అంటే మాట్లాడుతున్నాడు, మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు. కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సంఘం అంటే దేవుడు రక్తంతో కొనబడిన సంఘం. ఏమి విలువ పెట్టి కొన్నాడు? రక్తం పెట్టి కొన్నాడు ఆయన. కాబట్టి అలాంటి మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని మనం వ్యయపరుచుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో దేవుని కోసం ఎంతమంది మనం వ్యయపరుచుకుంటున్నాం? దేవుని కోసం నేను ప్రయాసపడాలి, దేవుని కోసం నేను ఆత్మీయంగా ముందు కొనసాగాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని మందిరంలో మంచిగా నేను వాడబడాలి అని ఎంతమంది మనం వ్యయపరుచుకుంటున్నాం దేవుని కోసం. సరే, డబ్బు అంటావా, ఆస్తి అంటావా, మనంతా లేనివాళ్ళం కాబట్టి దానికి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఇచ్చిన ఆత్మీయ జీవితం అయినా ఆత్మీయ జీవితాన్ని మనం ఇంకా వ్యయపరుచుకునే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో. అది దేవుడు మనల్ని దీవిస్తాడు, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పౌలు అలాగంటున్నాడు, నాకున్నది వ్యయపరుస్తాను, నన్ను నేను వ్యయపరుచుకుంటాను అంటున్నాడు. ఆయన జీవితం నేను మీకోసం అర్పించబడతాను అంటున్నాడు. ఆయన ఒకసారి మాట్లాడుతూ అంటాడు, పౌల్ని భయపెడుతూ ఉంటారు వాళ్ళు. అయ్యా, నువ్వు యెరూషలేము పట్టణం వెళ్ళమాకు, నిన్ను చంపుతారు వాళ్ళు, వెళ్ళమాకు అని భయపెడుతూ ఉంటాడు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం చదివినట్టయితే అక్కడ కొంతమంది పౌలును భయపెడుతూ ఉంటారు. నువ్వు యెరూషలేము పట్టణం వెళ్ళొద్దయ్యా, నిన్ను చంపుతారు, నిన్ను బంధిస్తారు అని చెబుతూ ఉన్నప్పుడు 13వ వచనం చదువుతున్నాను. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువుని యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అన్నట్టు ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను యెరూషలేము వెళ్తాను. ఎందుకు నన్ను భయపెడుతున్నారు మీరు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? నేను ప్రభు కోసం ప్రయాసపడటమే కాదు, దేవుని కోసం నా ప్రాణం అర్పించడానికి సిద్ధపడుతున్నాను. నేను నా ప్రాణం ఆయన కోసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను అంటాడు. ఇంకా మనం చూస్తే వాక్యంలో ఆయన ప్రాణాన్ని ఆయన అంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అని ఇక్కడ మాట్లాడతాడు. చూద్దాం ఆ మాట కూడా అపోస్తలుల కార్యంలో ఉంటుంది. ఆ మాట చూడండి ఒకసారి. ఆయన ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం కూడా అది ప్రియమైనది ఎంచుకోవట్లేదు. 20వ అధ్యాయంలో 23వ వచనం 24వ వచనం చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. చూడండి, పౌలు మాట్లాడుతూ ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు అంటే సంఘం కోసము,
సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది. సంఘం విడివిడిగా అయిపోతుంది. కాబట్టి ఈ సంఘాన్ని మళ్ళీ కలపాలంటే నేనేం చేయాలి? నన్ను నేను వ్యయపరుచుకొని, నిన్ను అర్పించుకొని నన్ను దేవుని దగ్గర నేను అలా వ్యయపరుచుకొని నేను వాళ్ళ కోసం ప్రయాసపడాలి. ఇంకో మాట అంటాడు, ఏమంటాడు చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రికలో, తిమోతికి రాసిన రెండో పత్రిక అంటాడు పౌలు, 4వ అధ్యాయములో 6వ వచనం చదువుదాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్న. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఎలా పోయబడుతున్నాడు అపోస్తలుడు పౌలు అంటున్నాడంటే, పానార్పణము. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర బలిపీఠం మీద బలులు అర్పించేటప్పుడు వాళ్ళు ఒక పానీయాన్ని తీసుకెళ్ళి, ఇప్పుడు గమనిస్తాం కదా, ఇప్పుడు చాలామంది చూస్తే కొన్ని తీసుకెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటారు. అది ఒక పానీయం ఏదో కలిపి, దాంట్లో ఏదో కలిపి వాటి మీద నీళ్లు పోస్తూ ఉంటారు. అలాగా ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆ రోజు ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే, ఒక పానీయం కలిపి ఆ బలిపీఠం పోస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఇలా అంటున్నాడంటే, అలాగ ఏవైతే ఆ నీళ్ళు అట్లా పోయబడుతున్నాయో, పానార్పణంగా పోయబడుతున్నాయో, అలాగ నా జీవితాన్ని కూడా నేను పానార్పణంగా పోయబడుతున్నాను. నేను నీళ్ళు ఎలా పోయబడుతున్నాయో నా జీవితాన్ని, నా ప్రాణాన్ని కూడా అలాగ పోయబడే విధంగా నేను అప్పగించుకుంటున్నాను. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. నేను చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది. నా జీవితాన్ని నేను పానార్పణంగా పోయబడుతున్నాను ఇంక అంటాడు. అంటే ఆయన జీవితాన్ని ఒక నీళ్ళ వలె, నేను ఒక నీళ్ళు అనుకున్నాడు. నేను నీళ్ల వల్లే పోయబడుతున్నాను. దేవుని కోసము ఇలా అలా నేను అన్ని ప్రయాసపడుతున్నాను. అంటే దేవుని స్వార్థ కోసము, దేవుని పరిచర్యను తుదముట్టించడానికి ఒక పానార్పణంగా నేను పోయబడుతున్నాను అని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంతో మాట్లాడుతున్నాడు అంటే, పౌలు ఎలాగైతే నన్ను నేను వ్యయపరుచుకుంటున్నానో, నాకున్నది నీకు వ్యయపరుస్తున్నానో, కాబట్టి నేనంటే సర్వము ఏమి లేకుండా చేసుకుంటున్నాడు రిక్తునిగా. ఒక మాట మనం చెప్పుకోవాలంటే రిక్తునిగా అయిపోతున్నాడు. ఆయన సంపాదించినట్టుగా తింటున్నాడు. వాళ్ళ కోసం ఛార్జీలు వెళ్ళాలంటే, పడవల ప్రయాణం వెళ్ళాలంటే ఎంతకంత ఛార్జీ తీసుకోవాలి. గుడారాలు కుట్టుకోవటం, ఆ ఛార్జీలు పెట్టుకోవటం, తినటం, ఆ విధంగా వాళ్ళ కోసం ప్రయాసపడటం. అంటే ఏమీ లేకుండా, చివరికి ఆయన దగ్గర ఏమీ లేకుండా చేసుకుంటున్నాడు. రిక్తుడిగా అయిపోతున్నాడు. ఒట్టివాడుగా. మనం గమనిస్తాం కదా, నయోమి అంటది ఒకసారి. నయోమి ఏమంటది? అయ్యా నన్ను నయోమి అనమాకండి, నేను మారాగా మారిపోయాను. నేను పోయేటప్పుడు సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను రిక్తురాలుగా వచ్చాను. నేను ఏమి లేని దానిగా వచ్చాను, అన్నీ కోల్పోయి వచ్చాను అంటది. అంటే పౌలు కూడా రిక్తుడిగా అయిపోయాడు. ఏమి లేకుండా చేసుకుంటున్నాడు ప్రజల కోసం, ఆత్మను సంపాదించడానికి కోసము. నాకు ఇంకా ఏదో ధనాన్ని దాచిపెట్టుకోవాలి, ఇంకెలా కొంత దాచిపెట్టుకోవాలి, ఆస్తి దాచిపెట్టుకోవాలి, ఆలోచన ఏమాత్రం లేదు. నేను తింటా, నేను తాగుతూ ఉంటే చాలు నాకు, నేను దేవుని పరిచయం చేస్తే చాలు నాకు, ఇంతకంటే నాకు ఇదేది ఇంకా అవసరం లేదు అని పౌలు రిక్తునిగా చేసుకొని ప్రజల కోసం, ఆత్మల కోసం, సంఘం అభివృద్ధి కోసము ప్రయాసపడుతూ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఆ విధంగా. కాబట్టి మనం కూడా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనల్ని వ్యయపరుచుకోవాలి. దేవుని కోసం వ్యయపరుచుకోవాలి. ఎలా వ్యయపరుచుకోవాలి? ప్రభా నా ప్రాణం నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, ఇక నేను కాదు, ఇక్కడ నీకు అప్పగించుకుంటున్నాను అని మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటే ఆయన మనల్ని ఎలా నడిపించాలో ఆయన నడిపించుకుంటాడు. ఎలా ముందుకు తీసుకెళ్ళో ఆయన తీసుకెళ్తాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా, ఇక నువ్వే చూసుకో ప్రభా అని మనం దేవునికి అప్పగిస్తే, ఇక ఆయన మనల్ని ఎలా నడిపించుకుంటాడో, ఎక్కడ తీసుకెళ్తాడో, ఏ ప్రాంతాన్ని తీసుకెళ్తాడో, ఎలా వాడుకుంటాడో ఆయనకి ఇష్టం. అది ఆయన ఇష్టానుసారంగా ఆయన వాడుకుంటాడు. ఇంక మనం ఒక పాత్రగా నీ చేతిలో ఉన్నాం ప్రభా, ఒక పాత్రగా ఉన్నాం నాయన. పాత్రని ఎలా కుమ్మరివాడు తయారు చేస్తాడు? ఒక మట్టి తీసుకుంటాడు. పాత్రను తయారు చేయాలంటే వానికి ఇష్టం వచ్చేట్టు తయారు చేస్తాడు, మనం చెప్పినట్టు చేయడు. ఎలా ఉండాలో కూజ ఉంది, మంటి కూజ ఉంది. ఆ మంటి కూజకి ఎన్ని చేయాలి వాళ్ళు, ఎన్ని రకాలు చేస్తే మంటి కూజ అయిపోయింది. ఒక పక్క పట్టుకునే కాడ ఉంటుంది, ఒక పక్క మూతిలాగా ఒకటి చేస్తాడు, ఒక పక్క పై మధ్యలో ఒక మూత పెట్టేది ఉంటుంది. ఈ రకరకాలుగా ఇవన్నీ తయారు చేయాలంటే వానికే సాధ్యం. అది మనలాంటి వాళ్ళు చేయలేము మనం. కాబట్టి ఒక పాత్రగా మనం నీ చేతిలో పాత్రగా వాడుకుంటాం, ఎలా చేయాలో నీకు తెలుసు అని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకుంటే మన జీవితాన్ని, ఆ దేవుడు మనల్ని ఎలా వాడుకుంటూ అలా వాడుకుంటాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు కూడా పూర్తిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించేశాడు. కాబట్టి నేను ఇలా అప్పగించబడ్డాను, మీరు కూడా అప్పగించబడండి అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన్ని పోలి మనం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి.
దేవుని సేవకులు దేవుని సేవకుడు ఏమన్నాడు? నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను కూడా ఒక్కోసారి అంటాను, ప్రభా నేను అంత ధైర్యంగా నేను కూడా ఇంకా చెప్పాలి. ఎందుకంటే నేను ఇంకా ఆత్మీయంగా బలపడుతున్నాను. నేను ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నాను. ఇంకా ఎలాంటి లోపాలు లేకుండా ఈ సమయంలో ఎదగాలని ఆశపడుతున్నాను. నేను ఇంకా ధైర్యంగా ఆ మాట నేను చెప్పగలను. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలంత స్థాయి ఇంకా కావాలి ప్రభా. చాల్లేదు ఇంకా ఇది. ఈ ఆత్మీయ జీవితం చాలా ఇంకా నాకు ఇంకెంతో కావాలి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటా. ఎందుకంటే అలా మనం చెప్పాలంటే, అంత ధైర్యంగా చెప్పాలంటే ఇంకా మనలో ఇంకెంతో ఆత్మీయత ఎంతో కావాలి ఇంకా. ఎంతో ఆత్మీయత కావాలి. ఇంకెన్నో మనం దేవుని దగ్గర ఎన్నో పొందుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం రావాలని దేవుడు మాట్లాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా, అయ్యా నీ వలే నేను ఉండాలి. నీ మనస్సు లాంటి మనస్సు నాకు కలిగి ఉండాలి. ఒక దాసుడుగా రెండోది చూస్తే ఒక దాసుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వెయ్యపరుచుకోవడం కాకుండా ఒక దాసుడుగా ఈ లోకానికి యేసుప్రభు దిగి వచ్చాడు. ఆయన శిలువ మీద మరణించాడు మన కోసం, వెయ్యపరుచుకున్నాడు, ప్రాణం అర్పించాడు. అలాగే దాసుడుగా కూడా ఈ లోకానికి దిగి వచ్చేట మనం చూస్తాం వాక్యంలో. మనం గమనించినట్టయితే దేవుని వాక్యములో మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 20:28లో యేసుప్రభు మాట్లాడతాడు. అక్కడ చూడండి, ఒక మాట చదవండి ఒకసారి. 20:28లో అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. గమనించేటైతే పైన ఒక మాట మనం చూసినట్టయితే, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు? ఎవడైనా ముఖ్యుడై ఉండాలి, ఎవడు నేను ఇంకా పైవాడిగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాడు దాసుడుగా ఉండాలి, వాడు తగ్గించుకొని ఉండాలి. అంటే మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దాసుడుగా వచ్చాడు దేవుడు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఆయన గురించి మాట్లాడుకుంటూ, నేను దాసుడుగా వచ్చాను. నేను యజమానుడిగా వస్తే నేను ఎలా ఉండాలి? మీరందరూ నాకు దాసుడుగా ఉండి నా కాళ్ళు మీరు కడగాలి. కాబట్టి నేను మీ కాళ్ళు కడుగుతున్నానని ఆయన వాళ్ళ కాళ్ళు కడుగుతూ వాళ్ళకి ఆ మాట మాట్లాడుతూ అంటున్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చెయ్యడానికి, అనేకుల కొరకు నా ప్రాణముని విమోచన క్రయధనముగా నా ప్రాణం అర్పించడానికి వచ్చే లోకానికి అంటాడు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ అనేక మంది కోసము ఒక దాసునిగా తనను తాను తగ్గించుకొని తన ప్రాణం మన కోసం అర్పించడానికి ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే మాట మనం గమనించినట్టు యోహాను సువార్తలో 13వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. పై వస్త్రం వేసుకున్న తర్వాత నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడని నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన శిష్యులందరిని దగ్గర తీసుకున్నాడు, అందరిని కూర్చోబెట్టాడు వరుసగా, అందరూ పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఒక తువాలు నడుము కట్టుకున్నాడు, పాదాలు తుడుస్తున్నాడు, కడిగిన తర్వాత తుడుస్తున్నాడు, మళ్ళా కట్టుకుంటున్నాడు. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత, నేను ఎలాగ మిమ్మల్ని కడిగానో మీరు కూడా ఒకరినొకరు పాదాలలో కడుక్కోవాలి అని మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయవాలని మీకు మాదిరిగా ఎలా చేశాను నేను. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఇక్కడ ఈ మాట మనం అర్థం చేసుకున్నట్టయితే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నట్టు గమనించుకోవాలి మనం. తండ్రి నన్ను పంపించాడు, తండ్రి నన్ను పంపించాడు కాబట్టి నా యజమానుడు ఆయన, నేను దాసుడిని. అయితే ఆ మాట అంటున్నాడు ఇంకా, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు. పంపబడింది ఎవరు? యేసు ప్రభువే.
దాసుడిగా వచ్చింది ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన? నేను దాసుడిని, నన్ను పంపిన నా యజమానుడు ఉన్నాడు. నా యజమానైన తండ్రి ఉన్నాడు. ఆయన నన్ను పంపాడు. నేను ఆయన కంటే గొప్పవాడిని కాదు అంటున్నాడు. నా తండ్రి కంటే గొప్పవాడిని కాదు నేను. నన్ను పంపించాడు ఆయన. ఆయన పంపబడిన వాడిని నేను. నేను దాసుడిగా వచ్చాను అని తనను తాను తగ్గించుకుంటూ ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు. అంటే తన దాసుడుగా ఆయన చెప్పుకుంటున్నాడు, నేను దాసుడిని కాబట్టి మీరు కూడా దాసుడిగా ఉండండి. మీరు కూడా ఒకరి పాదములు కడిగేవారిగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా మీరు కూడా ఉండండి అని ఒక దాసుని స్వరూపంలో ఈ లోకానికి దిగి వచ్చి ఆయన నడుముకు తువాలు కట్టుకొని ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. పరిచారం చేయించుకోవడం నేను రాలేదు, కానీ చెయ్యడానికి వచ్చాను అంటున్నాడు. నేను పరిచారం చేయటానికి వచ్చానని ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన పరిచారం చేశాడు. ఆయన ప్రయాసపడ్డాడు, పరిచారం చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక రోగాలు వ్యాధులు తీసివేసి అనేక మందిని బ్రతికించాడు, అనేక మంది స్వార్థ ప్రకటించాడు. అంత పరిచారం చేయడానికి వచ్చాను అంటున్నాడు. పరిచారం చేశాడు యేసు ప్రభు. చేసి మాట్లాడుతున్నాడు, చేయకుండా మాట్లాడటం లేదు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా ఆయన క్రీస్తును పోలి నడుచుకొని మాట్లాడుతున్నాడు. నేను యేసుప్రభు పోలి నడుచుకున్నాను కాబట్టి నేను మీకు చెబుతున్నాను అని అంతగా ఆయన నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఎలా పోలి నడుచుకున్నాడు? ఇంకా ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎంతోమంది చేత కొట్టబడుతున్నాడు, తరమబడుతున్నాడు, రాళ్ళ చేత కొట్టబడుతున్నాడు. ఒకసారి చనిపోయారని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగ రకరకాలుగా సముద్రులు దొంగల చేత, కపట స్నేహితుల చేత, లేకపోతే కుటుంబస్తులు అయిన వారి చేత రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంకా చాలా ఉన్నాయి అంటున్నాడు. నేను ఇబ్బంది పడిన పరిస్థితులు ఆ శరీరానుసారంగా చాలా ఉన్నాయి అంటున్నాడు. ఇంకా చెప్పకూడని చాలా ఉన్నాయి. అంటే అంతగా ఆయన అపోస్తలుడైన పౌలు దేవుని పోలి నడుచుకున్నాడు అనమాట. దేవుని పోలి నడుచుకున్నాడు. ఒక దాసునిగా ఈ లోకానికి దిగి వచ్చానని మనం చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్టయితే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక చాలు. గమనించినట్టయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడిని నేను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు దాసుడుగా నేను ఉంటాను, నేను వచ్చాను. ఆయన దాసుడుగా నేను పరిచారం చేసేవాడిగా, ఆయన ఎలా పరిచారం చేసాడు నేలాగా పరిచారం చేసేవాడిగా ఈ లోకంలో ఉన్నాను నేను. కాబట్టి యేసుప్రభు దాసుడిని నేను అంటున్నాడు. మరొక మాట చదివినట్టయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని. చాలు. గమనించండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నేను అందరి విషయంలో స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసుడుగా చేసుకున్నాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. నన్ను నేనే దాసుడుగా చేసుకున్నాను అంటున్నాడు. ఎలా దాసుడుగా చేసుకున్నాడు? ఆ కింద కొన్ని మాటలు మనం చూసినట్టయితే ఎలా దాసుడుగా అయిపోయి ఎలా తగ్గించుకొని వెళ్ళాడో నేను చదువుతాను. 20వ వచనం చదువుతున్నాను. యూదులను సంపాదించుకోవడానికి యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకుంటూ నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాళ్ళ వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడిగాను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడినై ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించడానికి ఎలాంటి వారి దగ్గరికైనా వెళ్ళి, యూదుల దగ్గరికి వెళ్ళి నేను యూదుల వల్లే ఉన్నాడంట, రోమీల దగ్గరికి వెళ్ళి రోమీలో మీ వాడిని అన్నాడంట. అలాగే ధర్మశాస్త్రం లోబడిన వారి దగ్గరికి వెళ్ళి ఆయన లోబడకపోయినప్పటికీ నేను లోబడిన వాడి వల్లే ఉండి ఏ విధమో చేత నేను ఏదో ఒక రకంగా కొంతమందిని దేవుని నడిపించాలి, కొంతమంది క్రీస్తును పరిచయం చేయాలి అని స్వార్థ ప్రకటిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి, అంటే ఎంత తగ్గించుకొని దాసుడిగా తగ్గింపు జీవితం కలిగి వెళ్ళాడు. అంటే గమనించినట్టయితే యేసు ప్రభు కూడా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఎవరో ధనికుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ లేకపోతే ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడలేదు, కానీ పాపుల దగ్గరికి వెళ్ళి మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు. పాపులతో స్నేహం చేశాడు. ఎందుకంటే వాళ్ళని మార్చడానికి ఏ విధంగా సరే వాళ్ళని మార్చాలి, పాపులను మార్చాలి.
అని పాపుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని, వారి బలహీనతలు తెలుసుకొని, వారికి మంచి ఆరోగ్యాలు దయచేస్తూ, ఆ విధంగా పాపుల్ని మార్చడానికి యేసుప్రభు ఈ విధంగా వచ్చాడు. అంటే వాళ్ళు వీళ్ళెవరు అని చూడలేదు. ఒకవేళ బలహీనులుగా ఉన్నారా? బలహీనుల దగ్గరికెళ్ళాడు. కుష్టి వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా? కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని తాకి మాట్లాడాడు. వీళ్ళు కుష్టి వ్యాధిగ్రస్తులు కదా! వాళ్ళని తాకితే నాకేమైనా వచ్చిద్దేమో అని, వాళ్ళు బలహీనులు కదా! లేకపోతే వాళ్ళ దగ్గరికి నేనెందుకెళ్ళాలి అని ఆలోచన ఏమాత్రం లేకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు యేసుప్రభు. ఎందుకంటే ఆయన దాసుడుగా ఈ లోకానికొచ్చాడు కాబట్టి, పరిచారణ చేయడానికొచ్చాడు కాబట్టి, ఎవరి దగ్గరికైనా కుష్టి వ్యాధిగ్రస్తులా, ఇంకొక రోగమా, ఇంకొక వ్యాధా, లేదా ఇంకో దయ్యం పట్టిన వాళ్ళా, లేదా ఇంకో ఏదైనా కానీ అందరి దగ్గరికెళ్ళి ఆయన తగ్గించుకొని విధేయత చూపించినట్టుగా వాక్యం చూస్తున్నాం మనం. విధేయత కలిగిన వాడుగా దాసుడుగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చున్నట్టు, కలిసి మాట్లాడినట్టుగా, కలిసి భోజనం చేసినట్టుగా వాక్యాలు చూస్తాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎక్కడికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు ఆయన కూడా, పౌలు కూడా. ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ, వాళ్ళు ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి నడిపిస్తూ, వాళ్ళు కొట్టడానికి వస్తున్నారా? చంపడానికి వస్తున్నారా? ఏ విధంగా సరే వాళ్ళని మళ్ళీ మార్చి, వాళ్ళ మాటలు మార్చి, లేకపోతే వాళ్ళని ఏ విధంగాన దేవుని సన్నిధికి నడిపించే విధంగా, ఎన్నో దెబ్బలు తింటున్నా కానీ ఏమాత్రం మధ్యలో సువార్త ఆపలేదాయన. ఎన్నో రాళ్ళ చేత కొట్టబడుతున్నా కానీ, అరే ఎందుకింత బాధ నాకు? నేను రాళ్ళతో ఎందుకు ఎందుకు చంపబడాలి నేను? ఇంత అవసరమా నాకని ఆయన మధ్యలో ఎక్కడ డ్రాప్ అయిపోలేదు. ఎక్కడ ఆగిపోలేదు దేవుని సువార్తలో. ఆయన కొనసాగుతున్నాడు. అవమానాలొస్తున్నాయి, నిందలొస్తున్నాయి, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని వచ్చినా కానీ దేవుని సువార్త మాత్రం ఆపలేదు మధ్యలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనము కూడా ఈరోజు చాలామంది మనం ఏది విని వెళ్ళిపోవడం కాదు గానీ, మనము కూడా దేవుని సన్నిధిలో మధ్యలో ఏదైనా వచ్చినప్పుడు ఆగిపోతున్నామా? అవమానం వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా మాటలొచ్చినప్పుడు కావచ్చు, మనం ఆగిపోతున్నామా? ఎవరు నిందిస్తున్నప్పుడు కావచ్చు, ఆగిపోతున్నామా? ఆ నిందలు అంటే మన మీదకొచ్చిన నిందలన్నీ ఆయన భరిస్తాడు. మన మీదకొచ్చిన అవమానాలన్నీ ఆయన భరిస్తాడు. మధ్యలో ఆగిపోకూడదు దేవుని సన్నిధికి రావటం మనం. దేవుని సన్నిధికొస్తూ ఎవరో ఏదన్నారు, వాళ్ళు అంటే వాళ్ళకుంటదది. వదిలేసేద్దాం మనం. ఎవరైనా అన్నారా? కాకపోతే నోరు జారి ఏదైనా అన్నారా? వదిలేసేద్దాం అలాంటోళ్ళని. దేవుడి లెక్కలో రాయబడిద్ది అది ఖచ్చితంగా. అది వాళ్ళకి తీర్పు తీరుస్తాడు దేవుడు. మనకేమైంది? వాళ్ళెవరన్నాడు మనం దేవుని సన్నిధికి రాకపోవటం, ఆలస్యం చేయటం, లేకపోతే దూరం అయిపోవటం అవసరమా మనకి? ఎవరి పాపం వాళ్ళ లెక్కలో రాస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు వాళ్ళు అన్నారని